టీడీపీ నేత బోండా ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బిల్డర్స్ బాగున్నారు. ఒక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ రాష్ట్రంలో బాగుంది ఎవరో కొన్ని వైసీపీ చెప్పమనండి, చెప్పే పరిస్థితి లేదు. అన్ని వర్గాల్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన, విసిగెత్తిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటేసి సమాధానం చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇతర ఊర్ల నుంచి ఫ్లైట్ల మీద, ట్రైనుల్లో, ఆర్టీసీ బస్సుల్లో కష్టాలు పడి పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటల వరకు వస్తానే ఉండి ప్రజలు ఇతర ఊర్ల నుంచి కూడా ఉండి అర్ధరాత్రి 2 వరకు ఉండి ఈ దుర్మార్గపు పరిపాలన అంతమవ్వాలని, తెలుగుదేశం కూటమి రావాలని ప్రజలు ఓటేసిన మాట లోకం మొత్తం చెప్తుంది. ఇదే నేను తెలుగుదేశం పార్టీగా చెప్పడం కాదు. 15 క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేలు కానీ, జాతీయ మీడియా కానీ, తెలుగు మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అందరూ చెప్తుంటే మన మూర్ఖ శిఖామణి జగన్మోహన్ రెడ్డి ఇంకా మేము వస్తామంటే ఎవరికి నువ్వు కాన్ఫిడెన్స్ ఇస్తా ఉన్నావు అంటే రేపు బూత్ ఏజెంట్లు కూడా కూర్చోరు నీకు కౌంటింగ్ చేయడానికి బూత్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి వైసీపీకి వచ్చింది. ఈ సర్వేలు మీడియాలో ఉన్నటువంటి సర్వేలన్నీ చూసి ఆ భయంతోనే కనీసం బూత్ ఏజెంట్లు కాడర్ నిలుపుకోవడం కావాలని ఒక పక్క, మరొక పక్క పెద్ద కుట్ర. ఇప్పటికీ ఈ ఆఫీసు ఫైల్స్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ పేరుతో మొత్తం రహస్యంగా ఇచ్చిన జీవోల్ని, ఆ జీవోలకి ముందు ఇచ్చే నోట్ ఫైల్స్ ని రహస్యంగా కొట్టేసినటువంటి వీళ్ళు అవినీతికి సంబంధించిన నోట్ ఫైల్స్ ని మొత్తాన్ని కూడా ఈ ఆఫీసు అప్గ్రేడ్ పేరుతో నాశనం చేస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న ఫైల్స్ తగలబెడితే మేమే చీఫ్ సెక్రటరీ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు అప్గ్రేడ్ అనే వంకతో ఏం అప్గ్రేడ్, నీకేం అవసరం అయ్యా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకేం అవసరం అప్గ్రేడ్ అంటే? ఇప్పుడు గుర్తొచ్చిందా? చివరి 4 రోజుల్లో, ఇంకొక 10 రోజుల్లో ఓట్లు లెక్కింపు సమయంలో నీకు ఇప్పుడు అప్గ్రేడ్ గుర్తొచ్చిందా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల కుట్ర ఏంటి? నోట్ ఫైల్స్ ని మాయించేయటం కోసం, ఈ ఫైల్స్ ని మాయించేయటం కోసం, రేపంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గం అంతా కూడా వచ్చే ప్రభుత్వం కనపడకూడదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారుల్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఐఏఎస్ని, ఐపీఎస్ని బ్లాక్మెయిల్ చేస్తూ రేపు నేనే అధికారంలోకి వస్తున్నా, ఇప్పుడు మీరు నా మాట వినకపోతే రేపు మిమ్మల్ని ఇబ్బంది పెడతా, పోస్టింగ్లు ఇవ్వను, ప్రమోషన్లు ఇవ్వను, కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయండి, ఫైల్స్ అన్నిటిని ధ్వంసం చేయండి అని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బ్లాక్మెయిల్ చేయటం కోసం నిన్న ఐపాక్ ఆఫీస్లో మాట్లాడాడు. ఎందుకు నువ్వు ఈ ఫైల్స్ అప్గ్రేడ్ పెట్టావు? ఇప్పుడు ఎందుకంత ఎమర్జెన్సీ వచ్చింది? ఎలక్షన్ కమిషన్కి నిన్న మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే గవర్నర్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం. ఈ విధంగా పాత ఫైల్స్ అన్నింటిని ధ్వంసం చేస్తా ఉన్నారు, ఇది తక్షణమే ఆపండి అని చెప్పి మేము గవర్నర్ గారు లేఖ ఇచ్చాం.